హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులారా, దయచేసి తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్స్ అయితే ఈ రోజు రావడం జరిగింది. సో అవి ఏంటో ఒకసారి చూసేద్దాం. సో మొదట ఈ రోజు డే ప్రాముఖ్యత ఒకసారి చూసుకొని ముందుకెళ్ళిపోదాం. సో ఈ రోజు మనకు జూలై 23 డేట్, జూలై 23 బాల గంగాధర్ తిలక్ జయంతి ఈ రోజు అన్నమాట. స్వరాజ్యం నా జన్మ హక్కు, దానిని సాధించి తీరుతాను అని నినదించినటువంటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి ఈ రోజు అన్నమాట. జూలై 23 అని గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ చూద్దాం. త్యాగానికి నిర్వచనం, ధైర్యానికి ప్రతిరూపం చంద్రశేఖర్ ఆజాద్ యొక్క జయంతి కూడా ఈ రోజు అనమాట. రైట్, ఇక ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళినట్లయితే మనకు టీజీపీఎస్సీ నుంచి ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ నిన్న రావడం జరిగింది. గ్రూప్ 1 కి సంబంధించి స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మరి జరపబోతున్నారు అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుందో ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో గ్రూప్ 1 స్పోర్ట్స్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుందనమాట. సో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఒక షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటా కింద మరి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 25న మరి వెరిఫికేషన్ కు హాజరు కావాలని తెలిపింది అనమాట. అనివార్య కారణాల వల్ల 25న హాజరు కాని అభ్యర్థులకు 27న ఒక రిజర్వ్ డే కూడా మరి అవకాశం కల్పిస్తున్నట్లు మరి అధికారులు అయితే తెలిపారు. గ్రూప్ 1 సర్వీసులలో స్పోర్ట్స్ రిజర్వేషన్ ను మరి క్లెయిమ్ చేస్తున్న అభ్యర్థులకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది అనమాట. సో గ్రూప్ 1 కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్ అది. రైట్, ఇక నెక్స్ట్ చాలా ముఖ్యమైనటువంటి అప్డేటు, తెలంగాణ నిరుద్యోగ యువత మొత్తం దీనికోసం ఎదురు చూస్తుంది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతుంది, అందులో ఖాళీలు ఎన్ని ఉంటాయి, ఏ నోటిఫికేషన్ ఏ తేదీన ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, మన యొక్క నెక్స్ట్ ప్రణాళిక ఎలా ఉండాలి, నెక్స్ట్ రాబోయేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఒక కొత్త నోటిఫికేషన్ కూడా రాలేదు. అఫ్ కోర్స్ మనకు గ్రూప్ 1 అంటే రద్దు చేసి మళ్ళీ అదే వేశారు, మళ్ళీ డిఎస్సిలో అంటే ఒక పోస్టులు పెంచారు, కానీ కొత్త నోటిఫికేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఇస్తాము మేము ఖచ్చితంగా అని చెప్పేసి అంటున్నారు. మరి ఈ జాబ్ క్యాలెండర్ సరే, అందులో ఖాళీలు ఎన్ని ఉంటాయని చెప్పేసి ఈ రోజు ప్రధాన వార్తగా మనకు దినపత్రికలలో రావడం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నటువంటి రేవంత్ సర్కారు. అయితే ఉద్యోగ ఖాళీలను తెలుపకుండానే ప్రకటన చేసేటటువంటి మరి యోచన అయితే ఉన్నదన్నమాట. యూపీఎస్సీ తరహాలోనే రూపకల్పన చేస్తున్నారు. ఇప్పుడు యూపీఎస్సీ జాబ్ క్యాలెండర్ మీరు గమనించినట్లయితే ఓన్లీ అందులో డేట్స్ మాత్రమే ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సివిల్స్ ఏ రోజున ఉన్నది, ఎప్పుడు నోటిఫికేషన్ రాబోతుంది, ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, ఎప్పుడు నియామక పత్రాలు ఇస్తారు, ఈ విధంగా ఉంటుంది అనమాట. అదే తరహాలో ఇప్పుడు మనకు గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి ఇలాంటి నోటిఫికేషన్లకు అన్నిటికి సంబంధించి ఒక షెడ్యూల్ అనేది ఉండబోతుందా ఒకసారి చూద్దాం. త్వరలో జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తున్నాం. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల్లోని ఖాళీల వివరాలను తెప్పించి మరి జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ 9 లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకొస్తున్నామని చెప్పేసి మొన్న సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక సమావేశంలో తెలిపారు. మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ చూడండి, ఇందులో చూసినట్లయితే నోటిఫికేషన్లలో ఉద్యోగ ఖాళీలను ప్రకటించకుండానే కేవలం జాబ్ క్యాలెండర్ ప్రకటనే చేయబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అయితే పేర్కొంటున్నాయి అనమాట. ఇది యూపీఎస్ తరహాలో ఉండబోతుంది అనమాట. ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వేస్తారో అనే వివరాలతోనే ప్రభుత్వం సర్ది పెట్టబోతున్నట్లు మరి తెలుస్తుంది. ఖాళీల వివరాలు లేకుండానే ఇవి వస్తాయన్నమాట. ఎట్లా సార్ ఒకసారి ఎగ్జాంపుల్ చూపెట్టండి అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు ఈ మధ్యనే మనకు గ్రూప్ 2 కానీ డిఎస్సిలో పోస్టులు పెంచాలని, మరి పరీక్షలను వాయిదా వేయాలని చెప్పేసి భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నిరుద్యోగ యువత మీకు అందరికి తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రభుత్వం ముందుకు రావడం, అలాగే నోటిఫికేషన్ల వివరాలు మాత్రమే ఇందులో ఉంటాయండి. సో ఏ విధంగా అంటే ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఏ విధంగా అయితే ఇస్తుందో ఇక్కడ చూడొచ్చు మీరు. యూపీఎస్సీ 2025 జాబ్ క్యాలెండర్ నమూనా ఇలా ఉంది కదా. సో ఇలాగే ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత నోటిఫికేషన్ తేదీ ఉంటుంది, దరఖాస్తులకు చివరి తేదీ ఎప్పుడు, పరీక్ష తేదీ ఎప్పుడు, పరీక్ష యొక్క వ్యవధి ఏంటి, పరీక్షల వ్యవధి ఏంటి, 1 రోజా 2 రోజుల 3 రోజుల ఏంటి అనేది ఉంటుంది అనమాట. అయితే ఇందులో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక నోటిఫికేషన్ చూసినట్లయితే ఇందులో మనకు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఉంది కదా. సో దీని యొక్క నోటిఫికేషన్ తేదీ, దరఖాస్తుల యొక్క చివరి తేదీ,
పరీక్షల తేదీ ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ రేపటి నాడు ఎలా ఉంటుందంటే గ్రూప్ 2 ఉంటుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 2 అని చెప్పేసి మెన్షన్ చేస్తారు. దాని యొక్క నోటిఫికేషన్ తేదీ ఇస్తారు, దరఖాస్తు చివరి తేదీ ఇస్తారు, పరీక్ష తేదీ ఇస్తారు, పరీక్షల కాల వ్యవధి ఏంటో ఇస్తారు. అలాగే డిఎస్సి, అలాగే చూసుకున్నట్లయితే మనకు గ్రూప్ 1, అలాగే గ్రూప్ 4, అలాగే ఈ విధంగా మనకు ఒక నమూనా జాబ్ క్యాలెండర్ యొక్క నమూనా మనకు షెడ్యూల్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే నోటిఫికేషన్ సంబంధించి ఏ తేదీన రాబోతుంది అనేటటువంటి డీటెయిల్స్ ఉండబోతున్నాయి. ప్రస్తుతానికైతే ఖాళీల వివరాలు అందులో పొందుపరిచేటటువంటి అవకాశం అయితే లేదు. రైట్, నెక్స్ట్ చూద్దాం. డాక్టర్ల పోస్టులు భర్తీ చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం చేసింది. విచారణ 4 వారాలకు వాయిదా. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక కోటి ప్రసూతి ఆసుపత్రిలో ఖాళీగా ఉన్నటువంటి చిన్నపిల్లల డాక్టర్ పోస్టులను నెలలోగా భర్తీ చేయాలని చెప్పేసి, అలాగే ఖాళీగా ఉన్నటువంటి సివిల్ సర్జన్ ఇతర పోస్టులను కూడా భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మరి ఉత్తర్వులు అయితే జారీ చేస్తుంది అనమాట. సో అక్కడ డాక్టర్లు లేనందువల్ల వసతులు సౌలతులు కరెక్ట్ గా లేవు, చిన్నపిల్లలు మరి సరి అయినటువంటి వైద్యం అందక చనిపోతున్నారని చెప్పేసి ఈ మధ్య కాలంలో వార్తాపత్రికల్లో వచ్చినటువంటి కథనం మీద మరి రాష్ట్ర హైకోర్టు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం జరిగిందనమాట. సర్కార్ హాస్పిటల్స్ లో మరి సౌలతులపై వివరాలు ఇవ్వండి, ఎలాంటి వసతులు ఉన్నాయి హాస్పిటల్స్ లో, ప్రభుత్వ దవాఖానాల్లో అన్నట్టు కూడా ఆదేశించడం అయితే జరిగిందనమాట. పోలీస్ ఫారెస్ట్ సర్వీసుల్లో ఎందుకు అమలు చేయట్లేదు? సివిల్స్ లో దివ్యాంగుల కోటాపై మరి స్మితా సబర్వాల్ మరో ట్వీట్ చేసింది. ట్వీట్ల కోసమే మీకు జీతం ఇస్తున్నారా, పనిపై దృష్టి పెట్టండి అని చెప్పేసి ఎక్స్ లో ఆమె ట్వీట్లపై తీవ్రంగా మండిపడుతున్నటువంటి నెటిజన్లు. సో నిజంగా నిన్న చూసాం మనము. సో సివిల్స్ లో ఏదైతే దివ్యాంగుల కోటా ఉందో అది అవసరమా, ఫీల్డ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళాలి, బయట తిరగాలి, మంచి చెడ్డ అరుచుకోవాలి. ఈ దివ్యాంగులు మరి సివిల్స్ కి ఎందుకు పనికొస్తారు అని చెప్పేసి వివాదాస్పదమైనటువంటి మరి ట్వీట్ చేసినటువంటి స్మితా సబర్వాల్ మరొక ట్వీట్ చేసింది అనమాట. మరి నార్మల్ గా అయితే మీరు కొన్ని డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్నారు, ఓకే, మీ యొక్క మేధస్సు బాగా ఉపయోగపడుతుంది. అలాగే మరి పోలీసు ఫారెస్ట్ సర్వీసుల్లో మరి ఎందుకు తీసుకుంటలేరు దివ్యాంగుల కోటా అని చెప్పేసి మరొక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ఏడాది మరి వృద్ధి అనేది 6.5% నుంచి 7% మధ్యలో ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. సో వృద్ధి శాతం అయితే తగ్గిందని చెప్పవచ్చు. మరి ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఎకనామిక్ సర్వే 2023-24 నిన్న విడుదల చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో తక్కువ వృద్ధిని అంచనా వేశామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి మరి ప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఎవరు అని చెప్పేసి అడుగుతారు. ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్ అవుతుందండి. అనంత నాగేశ్వరన్. ఈ బిట్ ఎంత మందికి తెలుసు మరి లైక్ చేసి కింద కామెంట్ చేసి తెలియజేయండి. రైట్, ఇదండి మరి మనకు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఏది ఎట్లా ఉంటుంది ఏందనేది మనకు ఈ రోజు తెలిసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ ఏడాది అయితే మొత్తానికైతే వృద్ధి రేట్ అనేది 6.5 నుంచి 7% మధ్య ఉందన్నమాట. ఆర్థిక సర్వే అంచనా వేస్తుంది అనమాట. రైట్, ఎకనామిక్ సర్వే 23-24 సంబంధించి పీడిఎఫ్ అనేది మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో రేపు పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చూసుకోండి. 100% మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మరి అవసరం వస్తుంది. రైట్, ఇక 5 నుంచి లా సెట్ అడ్మిషన్స్ యొక్క కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది అనమాట. LLB LLM కోర్సులో అడ్మిషన్లకు కౌన్సిలింగ్ అనేది మరి షెడ్యూల్ అయితే రిలీజ్ అయిపోయింది అనమాట. సో ఆ యొక్క షెడ్యూల్ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మరి లా ప్రవేశాల కౌన్సిలింగ్ అనేది షెడ్యూల్ ఈ విధంగా ఉందన్నమాట. 24th జూలైన మనకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అలాగే చూసినట్లయితే మీరు ఇక చూసుకోవచ్చు ధృవపత్రాల పరిశీలన ఎప్పుడు, జాబితా ఎప్పుడు వస్తుంది, మనకు ఆప్షన్లు ఎడిట్ ఎప్పుడు చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా సీట్ల కేటాయింపు ఎప్పుడు, కాలేజీలో ఎప్పుడు రిపోర్టింగ్ చేయాలి, షెడ్యూల్ అనేది ఇదనమాట. రైట్, ఇక ముఖ్యమైనటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. సో ఇది నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా ఉన్నాయి కాబట్టి మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇది ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం. వీడియోని తప్పకుండా లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.